ఈరోజు మేతి ఆలు కర్రీ చేసుకుందాము. దీనికి కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఆలు, 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, మెంతి కట్ చేసుకున్న మెంతి, కొంచెం కొత్తిమీర కట్ చేసుకుంది, ఆవాలు, జీలకర్ర, కందిబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, కొంచెం వెల్లుల్లి తరుగు, ఎండు కారము, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. ఇప్పుడు వండటానికి రెడీ. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకుందాము. వేడైన తర్వాత ఇవన్నీ వేసుకుందాము. ఇప్పుడు ఇవి కొంచెం వేగినాయి పప్పులు. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆలు వేసుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం వేగినాయి, పచ్చిమిరపకాయ, ఆలు వేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఇక్కడే గార్డెన్లో వస్తే 4 అట్లే కట్ చేసి వేసినాను. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్నీ వేసినాను. ఆలు కొంచెం బాగా కలుపుకుందాము. కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసుకుందాము. ఇప్పుడు అంతా కలుపుకున్నాము, బాగా కలిసింది. ఇప్పుడు ముందుగా వెల్లుల్లి వేద్దాము, వెల్లుల్లి తరుగు. ఇది కొంచెం బాగా వేగితేనే వాసన బాగుంటుంది. దాంతోపాటు కొత్తిమీర కూడా ఇప్పుడే వేయాలి. ఇది కూడా కొంచెం వేగాలి బాగా ముందే. ఆ తర్వాత మెంతాకు వేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుదాము. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక అంతా బాగా కలుస్తుంది. కొత్తిమీర కూడా వేస్తుంది బాగా. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ ఒకసారి వేసేసుకుందాము. దీన్ని కూడా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. తర్వాత చివరిలో మెంతాకు వేద్దాము. ఇప్పుడు 2 మినిట్స్ కలుపుకున్నాక అంత బాగా కలిపిన తర్వాత మెంతికూర వేద్దాము. మెంతికూర వేసి బాగా కలిపి కొద్దిసేపు మూత పెడదాము. ఇలా అంతా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మూత పెడదాము. తర్వాత ఎక్కడన్నా గట్టిగా ఉంటే ముక్క బాగా ఉడుకుతుంది. మెంతికూర, ఆలు ఇవన్నీ ఉప్పు, కారం కూడా మీకు నచ్చినట్లు వేసుకోండి. ఆకు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా ఆలు కూడా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. కాకపోతే ఇంక వేరే ఏం మసాలా దీనికి వేసేలేదు. ధనియాల పొడి, ఒక జీరా పొడి మాత్రమే వేస్తాను. ఉప్పు, కారం మామూలే. ఓకే, ఒక 2 మినిట్స్ మూత పెడదాము. ఇప్పుడు మూత తీద్దాము. అంత బాగా వేగిపోయింది. నీళ్ళు వేయకూడదు, టమాటో కూడా వేయకూడదు. టమాటో వేస్తే చేదు వస్తుంది. ఓకే, రెడీ మేతి ఆలు కర్రీ.